నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వద్ద గల హెలిప్యాడ్ దగ్గర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ధరణి కార్యక్రమం ద్వారా భూమి లేకపోయినా భూమి ఉందని పాస్బుక్లు తీసుకొని ఆ పాస్బుక్ని అడ్డం పెట్టుకొని రైతు బంధు వందలాది వేలాది రూపాయలని తెలంగాణ ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చాలా ప్రాంతాల్లో కొల్లగొట్టారు. అటువంటి వారిని ఒక్క గజము కూడా ఇచ్చేది లేదు. భూమి మీద ఏ రైతైతే సాగులో ఉన్నాడో ఆ 10 సంవత్సరాల కాలం చూసిన కేసీఆర్ ఎందుకు గొప్ప పుట్టినట్టుగా చూస్తే తీరా చూస్తే రాష్ట్రం అప్పులకు ఉపయోగించి చెప్పిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా తిరస్కరించడం జరిగింది. రాహుల్ గాంధీకి 2009 తెలంగాణ ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోండి. ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రారంభించారు. మరి వీళ్ళ పైన విమర్శ చేస్తూ నిన్ననే సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? దానికి ఒక కారణం ఉంటుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం